అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగలలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ NHRPF ఫారం శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థ CEO తూము రామచంద్ర నాయుడు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ K మాధవీలత హాజరయ్యారు। వారికి నియోజకవర్గం జనరల్ సెక్రటరీగా బాధ్యతలు వహిస్తున్న రామ్ ప్రసాద్ సతీమణి శ్రీదేవి దంపతులు సంస్థ సభ్యులందరూ ఘన స్వాగతం పలికారు। ఈ కార్యక్రమానికి NHRP ఫారం ఆంధ్ర రాష్ట్ర ఇన్ఛార్జ్ PA వలీఖాన్ అధ్యక్షత వహించారు। ఈ సందర్భంగా CEO రామచంద్ర నాయుడు మాట్లాడుతూ సంస్థలో చేరిన ప్రతి సభ్యుడు శిక్షణ పొంది అవగాహన కలిగి ఉండాలని అన్నారు। హ్యూమన్ రైట్స్, సివిల్ రైట్స్, యాంటీ కరప్షన్, సైబర్ క్రైమ్ మొదలగు వాటిపై అవగాహన కల్పించి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు। నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ K మాధవీలత మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని పొందుపరిచినటువంటి ఆర్టికల్స్, సెక్షన్లపైన అవగాహన కలిగి శిక్షణ ఇచ్చామన్నారు। అలాగే NHRPలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్ ఇవ్వడానికి వచ్చాము। అడ్డతీగలో ఈరోజు జరిగిన ట్రైనింగ్ క్యాంప్లో మా సభ్యులందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది। లీగల్ అవేర్నెస్ అన్నీ అంటే సివిల్ రైట్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క విధానాలు కానీ ఏం చేయాలనేది ఈ ట్రైనింగ్ క్యాంప్లో తర్ఫీదు ఇవ్వడం జరిగింది। ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ సర్టిఫికేట్లు కూడా ఇచ్చాము। దాని ద్వారా వాళ్ళు ఇంకా మంచిగా తర్ఫీదు ఉంది, వాళ్ళు NHRP తరఫున ప్రజలకి ఇంకా చేరువుగా ఉండి మానవ హక్కుల తరఫున వాళ్ళ యొక్క భంగం కలగకుండా వారి యొక్క వంతుగా వాళ్ళు సర్వీస్ని అందిస్తారని కోరుకుంటున్నాం। గుడ్ ఎవరీవన్, దిస్ ఇస్ PS రామచంద్ర నాయుడు, ఫౌండర్ చేస్తున్న టీమ్ ఆఫ్ NHRP। ఈరోజు మా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ద్వారా మా యొక్క సభ్యులు ఇక్కడ అంటే రంపచోడవరం, అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న 11 మండలాల సభ్యులకి HR ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది। అంటే ఈ HR ట్రైనింగ్ క్యాంప్లో హ్యూమన్ రైట్స్ మీద కానీ, సివిల్ రైట్స్ మీద కానీ, ఉమెన్ రైట్స్ మీద కానీ, అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద కానీ, తర్వాత చట్టాలు అయిన DNSS, ఇండియన్ కాన్స్టిట్యూషన్, IPC, CRPC మొదలగు చట్టాల మీద, బేసిక్ లాస్ మీద, అలాగే సైబర్ లాస్ మీద, ఇవన్నిటి మీద కూడా ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది। అయితే ఈ ట్రైనింగ్ కాసేపుతో పూర్తయిన అనంతరం వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది। అలాగే పోయిన వారం 13వ తారీఖు, ఈ నెల 13వ తారీఖు విశాఖపట్నంలో ఇలాగే భారీ ట్రైనింగ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది। అలాగే ఈరోజు ఇక్కడ అడ్డతీగల్లో దాదాపు 100 మంది పైచలు సభ్యులతో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది। అలాగే వచ్చే వారం, వచ్చే 15 రోజుల్లో మేబీ అనంతపూర్ గారు, వెస్ట్ గోదావరిలో కూడా మళ్ళీ ఇదే లెవెల్లో ట్రైనింగ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది। ఈ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడానికి మెయిన్ కారణం ఏంటంటే హ్యూమన్ రైట్స్లో పనిచేసే ప్రతి సభ్యులు కూడా NHRC యొక్క ఆదేశాల మేరకు, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ యొక్క ఆదేశాల మేరకు ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్లో బేసిక్ క్లాస్లో ట్రైన్ అయ్యి ఉండాలి। అవి ఏమీ తెలియకుండా, మినిమం క్వాలిఫికేషన్ లేకుండా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో ఉండడానికి వీల్లేదు। కాబట్టి మేము ఇంటర్వ్యూ ద్వారా తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ని మేము ఆర్గనైజేషన్లో తీసుకుంటాం। అయితే కొంతమందిని మేము అవసరాన్ని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మేము ఆర్గనైజేషన్లో కంటిన్యూ చేస్తాం। అయితే ఇలా చాలా చోట్ల మేము ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ వచ్చాం। ఇది ఈరోజు ఇక్కడ జరిగింది। అయితే మా NHRPకి వచ్చేసరికి దాదాపు 4000 నుంచి 5000 మంది సభ్యులతో సౌత్ ఇండియాలో #1 ఆర్గనైజేషన్గా, అలాగే ఇండియా మొత్తం కూడా అస్సాం, మిజోరాం మొదలగు స్టేట్స్లో కూడా మా ఆర్గనైజేషన్ వ్యాపించింది। అయితే ప్రతి విషయంలో కూడా ఎక్కడా కూడా పొరపాట్లు వదలకుండా, ఎక్కడా కూడా అనైతికత అనేది లేకుండా, చట్టాలకు విరుద్ధంగా లేకుండా, ఎక్కడ ఏ విధమైన నల్లమచ్చ లేకుండా, మిస్టేక్స్ అనేవి లేకుండా, అలాగే ఏ విధమైన దంతాలకు పాల్పడకుండా ఇంతమంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా మా ఆర్గనైజేషన్ అనేది చాలా నిజాయితీతో నడుస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను। అయితే దీనికి కారణం మా సభ్యుల యొక్క గొప్పతనమని నేను చెప్పాలి। అయితే ఈరోజు ఈ కార్యక్రమం గురించి మాట్లాడితే ప్రత్యేకంగా ఈ ఏజెన్సీలో రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాల్లో ఇక్కడ ప్రత్యేక ఇన్ఛార్జ్ అని చెప్పేసి రామ్ ప్రసాద్ గారు, అలాగే స్టేట్ ఇన్ఛార్జ్ అయిన వలీఖాన్ గారు, వీళ్ళ కృషి చాలా ఉంది। ఎందుకంటే ఈ ఏరియాలో ఇంత లెవెల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా కష్టమైన విషయం। ఇంత భారీగా, ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం నిర్వహించడానికి వలీఖాన్ గారికి, అలాగే రామ్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।